తినండి దేవరాజేంద్ర. దేవరాజేంద్ర, నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను. అలాగే ఎప్పటికీ మిమ్మల్ని నాకు దూరం కానివ్వను, ఎన్నటికీ కానివ్వను. ఏం జరుగుతుంది? దేవేంద్ర, దేవరాజా ఇంద్ర, మీరు శీఘ్రాతి శీఘ్రం మా సమక్షంలో ప్రత్యక్షం కండి. అవశ్యము బ్రహ్మదేవ. నిజ స్వరూపం వచ్చి చూడు. అమ్మా, మధు మేడం గారు మిమ్మల్ని లోపల రానివద్దని చెప్పారు. తప్పుకో, నేను లోపలికి వెళ్ళాలి. వినిపించలేదా వాచ్మెన్ ఏం చెప్పాడో? మధు మేడం నిన్ను ఇంట్లోకి రానివద్దన్నారు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మధు మేడం ఏంటి? ఈ రోజు వాళ్ళ జేజమ్మ దిగొచ్చినా కూడా నా హీరోని నన్ను కలవకుండా ఎవరు ఆపలేరు. హీరో సింధూరి. సింధూరి, నువ్వు మళ్ళీ వచ్చావా? నా హీరోని బయటికి పిలవండి. హీరో బయటికి రా. హీరో, నువ్వెందుకలా గొంతు చించుకొని అరుస్తున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా లైఫ్ లో ప్రాబ్లం మరెవరో కాదు, నిజానికి నకిలీ సంతోషే. ఈమె నా జీవితాన్ని నాశనం చేసి పడేసింది. నేను ధైర్యసరికి అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది. అమ్మ సంతోషి మాత, నాకు సహాయం చేయమ్మా. వాచ్మెన్, ఈ పిల్లని ఇంట్లో నుంచి బయటకు గెంటేయి. మళ్ళీ వచ్చింది పిచ్చివాగుడు వాగడానికి. అరే సింధూరి, నువ్వేం మనిషి అసలు? మేము ఇన్ని మాటలు అంటున్నా పట్టించుకోవేంటి? అరే, మా అబ్బాయి కోడల జీవితంలో ఎందుకు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నావు? నేనెవరి జీవితంలో జోక్యం చేసుకోవడం లేదు. నిజానికి జోక్యం చేసుకుంది తనే. ధైర్యం ఏ అమ్మాయినైతే ప్రేమించాడో ఆ అమ్మాయిని నేను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,